హాయ్ గాయ్స్, ఈరోజు మనం వైన్ స్టైల్ తవా ఫ్రై చేసుకోబోతున్నాం. మందులోకి చాలా బాగుంటుంది. నేను 3 ఎగ్స్తో చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఎగ్స్, టమాటో, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు. మొదటగా 3 ఎగ్స్ని ఉడకబెట్టి దాన్ని పీల్ తీసి ఇలా కట్ చేసుకొని ఉంచుకుందాం. నెక్స్ట్ తీసుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ని కట్ చేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు మనం తవా ఫ్రై కోసం ఒక తవా రెడీ చేసుకున్నాం. ప్యాన్ మీద ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కినాక మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ దోరగా వేగనివ్వాలి. ఆనియన్స్ అనేటివి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేగనివ్వండి. ఆనియన్స్ వేసినప్పుడే మనం సాల్ట్ వేసి ఆనియన్స్ తొందరగా వేగుతాయండి. వైన్ స్టైల్లో రావాలంటే మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా తవా మీద వేసిన ఇంగ్రీడియంట్స్ కలుపుతూ ఆనియన్స్ బాగా మగ్గే వరకు ప్యాన్ మీద వేడి చేస్తూనే ఉండాలి. అలా ఆనియన్స్ వేగినాక మనం పచ్చిమిర్చి, టమాటో కూడా వేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి టమాటా పైన ఉన్న స్కిన్ మొత్తం పీలిపోయేంత వరకు హై ఫ్లేమ్లోనే మనం వేడి చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం చిన్నగా ముక్క కోసుకున్న అల్లం వేసానండి. అల్లం ఫ్లేవర్ ఇందులో బాగుంటుంది. మధ్యలో తగులుతుంటే క్రంచీగా ఉంటుంది. అలా కలుపుతూ మనం ఇందులో సరిపడా సాల్టు, పసుపు, కారం వేసి కారం మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. అలా ఆనియన్స్ మొత్తం కారం పట్టినాక మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేయాలి. బాయిల్ చేసిన ఎగ్స్ వేసినాక మనం చిన్నగా కలపాలండి, పైకి కిందికి అనుకుంటూ. ఎలా అంటే అలా కలిపితే ముద్దలాగా అయిపోతుంది. అలా ఈ మిశ్రమాన్ని చిన్నగా కలుపుతూ తగినంత వాటర్ వేసుకొని వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మనం చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్ మీదే చేయాలండి. మనకు వాటర్ ఎక్కువ వేసినప్పుడు మనకు కర్రీ వేరేలా అనిపిస్తుంది, కానీ కాసేపటికి అది దగ్గర అయిపోతుందండి. ఇలా వాటర్ వేసి బాగా మరుగుతున్నప్పుడే మనం తగినంత ధనియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా అవన్నీ సెట్ చేసుకోవాలండి. ఈ మసాలాలను వేసి కలిపినాక మనం చికెన్ మసాలా కూడా వేయాలండి. చికెన్ మసాలా వేస్తే ఫ్లేవర్ కోసం బాగుంటుంది. వైన్స్లలో కూడా ఇలాగే వేస్తారు. మందులో కదా చాలా స్పైసీగా ఉండాలి కదా మందాగే వాళ్ళకి. ఆ ఇంగ్రీడియంట్స్ వేసినాక కర్రీ మొత్తం దగ్గర అయ్యేంత వరకు, ఫ్రైలా అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. మనం నార్మల్ బౌల్లో చేస్తే టేస్ట్ వేరేలా ఉంటుందండి. తవ మీద చేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది. అందుకే వైన్స్లో తవ మీద వేస్తారు. లాస్ట్లో ఫ్లేవర్ కోసం కరివేపాకు, కొత్తిమీర వేసి కాసేపు కలిపి దింపేయాలండి. అంతే, చక్కగా వైన్ స్టైల్ తవా ఫ్రై రెడీ అయిపోయిందండి. దీన్ని దించుకొని చపాతీలోకి కానీ, మందులోకి కానీ, వేడి అన్నంలోకి కానీ కలిపి తింటే చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కుదిరితే ఎప్పుడైనా ట్రై చేయండి. బ్యాచిలర్స్కి సింపుల్ రెసిపీ అండి ఇది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. బాయ్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా నచ్చిందో నా వీడియో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను, జర మాట్లాడడం తడబడుతున్నాను. చిన్నగా ఇది కూడా నేర్చుకుంటానండి. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. సారీ. అన్నంలో చేసిన చపాతీలో చేసిన అన్నంలోకి చపాతీలోకి